నమస్తే. ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 8వ రోజుకు చేరుకుంది. ఇక సొరంగంలో చిక్కుకున్నటువంటి 8 మందిని ఇప్పుడిప్పుడే బయటకు వారికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. ఇక వారి యొక్క ప్రతిబంధకాలను తొలగించుకుంటూ రెస్క్యూ సిబ్బంది కూడా ఆ ప్రమాద స్థలంలో చాలా అనేక రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంది. అయితే జీపీఆర్ రికార్డ్ చేసిన ప్రకారం చూస్తే మెత్తని భాగాలు ఆ తర్వాత జీపీఆర్ ద్వారా గుర్తించినటువంటి 5 కీలక స్పాట్లలో కాసింత సమాచారం రావడంతో అక్కడ అధికారులంతా కంగు తిన్నారు. సో అనేక బృందాలు కూడా సొరంగంలోకి వెళ్ళాయి. ధ్వంసమైనటువంటి బోరింగ్ మిషన్ శిథిలాలను కూడా క్రమంగా తొలగిస్తున్నారు. అయితే మెషిన్ భాగాలను ప్లాస్మా కట్టర్ తోటి వేరు చేస్తూ ఇంకోవైపు పేరుకుపోయినటువంటి బురదను కూడాను వేరే డబ్బాల్లోకి బయటికి తరలిస్తున్నారు. అత్యాధునికమైనటువంటి స్కానర్ను కూడా అక్కడ ఇప్పుడు ప్రస్తుతం వినియోగిస్తున్నారు. జాడ కనుగొనడానికి మొత్తానికి ప్రయత్నాలు కూడా మెరుగైనాయి. అత్యాధునికమైనటువంటి జీపీఆర్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ తోటి సొరంగంలో ఈ ప్రయత్నాలన్నింటినీ ముమ్మరం చేశారు. కొంతమంది సంబంధించినటువంటి వివరాలు దొరికినాయి. 3 వ్యక్తులకు ప్రమాదంలో జరిగిన విషయాలన్నీ ఈ శిథిలాల కింద ఉన్నటువంటి పరిస్థితి కనుగొన్నారు. 5 కీలక స్పాట్లను తర్వాత మెత్తని భాగాలను కూడా అక్కడ జీపీఆర్ అనేది గుర్తించింది. ఇక ఎన్జీఆర్ ఇచ్చిన 5 చోట్ల జీపీఆర్ ఫైండింగ్ లో సహాయక బృందాలు కూడా చాలా చోట్ల డ్రిల్లింగ్ చేపడుతున్నాయి. దీంతో ఇవాళ రెస్క్యూ ఆపరేషన్ సర్వత్రా ఉత్కంఠ కొనసాగిస్తుంది. జీపీఆర్ ఫైండింగ్స్ లో లొకేషన్ లో అనేక విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమైనటువంటి అధికార యంత్రాంగం ఇప్పుడు ఒక 3 వ్యక్తుల గురించి సమాచారం రావడంతో కంగుతిన్నారు. టన్నెల్ వద్ద ఆక్సిజన్ తో పాటు ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ కలిగినటువంటి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కూడా ఫైనల్ కు వచ్చాయి. ఇక కన్వేయర్ బెల్ట్ సిద్ధమైతే గనక ఇక అక్కడ చాలా ఈజీగా ఉంటుంది. వేగంగా పనులు కొనసాగేందుకు ఇక జీపీఆర్ పరికరంతో సేకరిస్తున్నటువంటి చిత్రాలను మనమంతా చూస్తున్నాం. నిపుణులంతా విశ్లేషిస్తున్నారు. మెత్తని భాగాలు ఉన్నటువంటి జీపీఆర్ గుర్తించిన చోట సర్చ్ ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేశారు. సొరంగంలో చిక్కుకున్నటువంటి ఆ కార్మికుల ఆచూకీ మీద విషయము బయటకు వచ్చింది. 3 మృతదేహాలను ఎట్టకేలకు కనిపెట్టగలిగారు. సో మరోవైపు టన్నెల్లో ఉన్నటువంటి మిగతా కార్మికుల యొక్క ఆచూకీ మీద ఆందోళనతో వారి కోసం చాలా తీవ్రత పెరిగింది. ఇక అక్కడికి కుటుంబ సభ్యులు కూడాను జార్ఖండ్ నుంచి నాగర్ కర్నూలుకు వచ్చారు. వారం రోజులు గడిచిపోయింది. ఇంకా తమ వాళ్ళ గురించి జాడ ఎక్కడ కనబడతలేదు. ఇకనైనా దొరుకుతుందా లేదన్నటువంటి ఆతృతతో ఆ కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికీ దొరికిన సమాచారంతో 3 వ్యక్తుల జాడ దొరికింది. మరికొందరి జాడ కోసం అహర్నిశలుగా కృషి చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నిపుణుల బృందం, రాడార్లు అనేక రకాలుగా చాలా విస్తృతంగా పనిచేస్తున్నాయి. మరి మిగతా వారి కోసం మరింత సమాచారం దొరికేందుకు అవకాశం ఉంది. వేచి చూద్దాం.